మనదేరా విశ్వగురువుగా అరరరరరై విశ్వగురువుగా ప్రపంచాన విరసిల్లినట్టు భూమి సోదర హైందవ వీరుడ విజయము మనదేరా తగట తగ తరిగడ జీవనదులు పొంగి ప్రవహించే ఈ రత్నగర్భపైనే జీవనదులు పొంగి ప్రవహించే ఈ రత్నగర్భపైనే రక్తపు టేరులు పారించే ఆ కర్కశ మూకలురా ఈ విధంగా మరి ముష్కర మూకలందరూ కూడా మరి ఉవ్వెత్తున వచ్చి అవునవును మన సంస్కృతిని పాడు చేశారు మన సంపదలు దోచుకున్నారు మన జ్ఞానాన్ని మరి విలీనం చేసేశారు అయితే ఏది ఏమైనప్పటికీ అటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆనాడు మన పూర్వీకులు భరతమాత ముద్దు బిడ్డలు భగభగ మండే సూర్యులు అరాచక శక్తుల ననచగా జ్వాలలై మిరిశారా ఆనాడు కన్నడ రంగంలో కథం తొక్కారు మన పూర్వీకులు మన జ్ఞాన సంపదని దోచుకెళ్లారు మన సంపదను దోచుకెళ్లారు గుడులు కూల్చారు బడులు కాల్చారు ముష్కరులు కానీ ప్రపంచ దేశాల్లో ఎన్నో సంస్కృతులను ఎన్నో దేశాలను నాశనం చేసినటువంటి ఆ పాషాండ మతాలన్నిటినీ కూడా అరాచక శక్తులు మన భారతావని ముందు నిస్తేజమైపోయాయి. అవునవును రెపరెపలాడే కాషాయ ధ్వజ కాంతుల ముందు మసిపట్టిన వారి ముఖాలు వెలవెలబోయాయి. భరతమాత మళ్ళీ తన విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తుంది. కానీ దేశానికి ప్రమాదం పూర్తిగా తొలగిపోనులేదే. వివిధ రూపాలలో దేశంలోనే తిష్ట వేసి ఉండే జంతరిత 1000 సంవత్సరాల దాష్టికంలో ఆ పాషాండ మతాలు అరాచక శక్తులు నాటినటువంటి విషబీజాలు ఇంకా మన భారత భూమిపై ఉండిపోయాయి. ఏ మహానీయులు ఏ స్వాతంత్ర సమర యోధులు మన దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి స్వాతంత్రం కోసం పోరాడారు. అటువంటి మహావీరులు దేశానికి స్వాతంత్రం అయితే తేగలిగారే కానీ ధార్మిక స్వతంత్రం మాత్రం మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన దేశంలో మన సంస్కృతిని మన ధర్మాన్ని స్వేచ్ఛగా పాటించలేనటువంటి దుస్థితి మనం నేటికి చూస్తూనే ఉన్నాం. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అవునవును ప్రలోభాలతో మాయ మాటలు చెప్పి విచ్చలవిడిగా మత మార్పిడిలు చేస్తూ ఉన్నారు. మరి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా మన హిందూ దేవీ దేవతలను రాళ్ళు రప్పులు అంటూ మన హిందువుల ఇళ్ల మధ్యలే మైకులు పెట్టి అంటున్నా కూతలు కూస్తున్నా వారి పాపాన వాళ్ళే పోతారులే అని చెప్పి మనకెందుకులే అని కొంతమంది ఎలా ప్రశ్నించాలో తెలియక ఎలా ఎదిరించాలో తెలియక మరికొంతమంది బాధపడుతూ ఉన్నారయ్యా. అటువంటి హిందువుల బాధలు గాథలు ఎవరు విన్నారయ్యా? అదిగో బాల సూర్య తేజ సంపన్నుడు అపార బుద్ధి బలుడు సోదర హైందవ వీరుడ విజయము మనదేరా. భారతావని ముద్దు బిడ్డ భాను తేజ సమానుడతడే. అయ్యా ధర్మ రక్షణకు ధరపై వెలసిన రామబాణమేమో సోదర హైందవ వీరుడ విజయము మనదేరా. కైలాసనాథుని కరుణ కలిగిన మన కరుణాకరుడతడే. ఏనుగు మరవిని వచ్చిన హరివలే తాను వచ్చిన ధర్మరక్షణకు శివశక్తిని నాడు స్థాపన చేశాడా.
ధర్మం తరిగినప్పుడు తరిగినప్పుడు అధర్మం